హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. బాగా హీట్ అయిన ఆయిల్లో 5 పచ్చిమిర్చి విరుపుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చిని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. పచ్చిమిర్చి కొంచెం కలర్ మారే వరకు తిప్పుకోవాలి. వేయించుకున్నటువంటి పచ్చిమిర్చిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. తీసుకున్నటువంటి మిక్సీ జార్లో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న వాటిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. మరో స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు మొత్తం వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి చట్నీలో యాడ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన హెల్దీ అయిన కొబ్బరి చట్నీ రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.